So good afternoon to all. Last class వచ్చేసి capacitance of a three phase overhead transmission lines under మనకేంటి అన్సిమెట్రికల్ కండిషన్స్లో ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి అన్సిమెట్రికల్ కండిషన్స్లో ఉన్నప్పుడు అండ్ అట్లాగే మనకి అన్ట్రాన్స్పోజ్డ్ కండిషన్లో ఉంటే ఎట్లా ఉంటుంది అని మనం డిరైవ్ చేసాం కదా. సో ఈ క్లాస్ వచ్చేటప్పటికి మనకి కెపాసిటెన్స్ ఆఫ్ ఎన్ త్రీ ఫేజ్ overhead transmission lines when the conductors are transposed conditions లో మనకు నెక్స్ట్ డెరివేషన్ అనేది మనం చేస్తామన్నమాట. సో చూడండి అన్సిమెట్రికల్ మనకి ఏంటి అంటే ఒక ట్రాన్స్మిషన్ లైన్స్ తీసుకున్నాం కదా. సో లాస్ట్ క్లాస్లో ఏంటి మనకి కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టెడ్ అన్ట్రాన్స్పోజ్డ్ కండక్టర్స్ అండ్ అన్ఈక్వల్ స్పేసింగ్ మనం దీనికి డెరివేషన్ అనేది చేసాం అవునా. సో ఈ క్లాస్కి వచ్చేటప్పటికి మనం ఏంటంటే కెపాసిటెన్స్ ఆఫ్ ఎన్ కండక్టర్ సో అన్సిమెట్రికల్ స్పేసింగ్ అట్ ట్రాన్స్పోజ్డ్ కండక్టర్స్ అన్నాను. నథింగ్ బట్ ఏంటి అంటే ఇలా మన త్రీ ఫేజ్ కనెక్టర్స్ కనుక తీసుకుంటే సో ఇలా మనం త్రీ ఫేజ్ కండక్టర్స్ నుంచి సో త్రీ ఫేజ్ లైన్లో మనకి కండక్టర్స్ అనేవి మనకి అన్సిమెట్రికల్ కండక్టర్స్ని అది మన అన్స్పేస్డ్ కండక్టర్స్ని మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అని సో ఇలా మనం డెరివేషన్ అనేది చేస్తాం అన్నమాట. సో ఏంటంటే మనకి ఎజ్యూమ్ చేసుకుంటాం ఛార్జ్ పర్ యూనిట్ లెంత్ అనేది. సో మనకి ట్రాన్స్పోజ్డ్ కండక్టర్స్లో సో ట్రాన్స్పోజ్డ్ కండక్టర్స్లో మనకి ఏంటి అంటే సో ఛార్జ్ పర్ లెంత్ అనేది సేమ్గా ఉంది మొత్తం. సో త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ సో మనకి ఛార్జ్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ సేమ్ అని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అన్నది. బట్ ఏంటి అంటే మనకి ఒక కండక్టర్ తీసుకున్నాం అనుకోండి. సో కండక్టర్ తీసుకుంటున్నాం ఇలా. సో ఇలా కండక్టర్ తీసుకున్నప్పుడు సో ఈ కండక్టర్ సో ఎంతైతే డిస్టెన్స్ అనేది మనం ప్లేస్ చేసాము అంటే 5 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్ ఆర్ 20-30 ఎంత డిస్టెన్స్ వరకు అయితే మనం ప్లేస్ చేసామో అంత డిస్టెన్స్ కూడా మనకి ఛార్జ్ పర్ యూనిట్ లెంత్ అనేది సో ఈక్వల్గా ఉంది నథింగ్ బట్ సేమ్గా ఉంది అని చెప్పేసి మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ మనకి ఏంటి ట్రాన్స్పోజ్ సైకిల్స్లో మనకి ఏంటి అంటే సో మనం త్రీ ఫేజ్ తీసుకున్నాం అనుకోండి ఎన్ని కనెక్టర్స్ ఉంటాయి 3 కనెక్టర్స్ ఉంటాయి కదా. సో అట్లా మనం ఈ ఫిగర్లో మనం 3 కండక్టర్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఫిగర్ 1లో మనకి ఫస్ట్ ఈ ఫిగర్లో మనకి ఎన్ని కనెక్టర్స్ ఉన్నాయి 1 2 3 నథింగ్ బట్ ఏంటి 3 కనెక్టర్స్ కూడా మనకి 3 డిఫరెంట్ పొజిషన్స్ ట్రాన్స్పోజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో మన ఏంటి అంటే యావరేజ్ ఆఫ్ కండక్టర్స్ సో మొత్తం టోటల్ వోల్టేజ్ పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఏ టు న్యూట్రల్ చేయాలి అంటే ఏంటి పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ చేయాలి ఏ టు న్యూట్రల్ పాయింట్ అంటే సో పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ ఏ టు న్యూట్రల్ ఎట్ ఫస్ట్ పొజిషన్ ఎట్ సెకండ్ పొజిషన్ ఎట్ థర్డ్ పొజిషన్ మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి కదా అవునా. సో ఈ 3 పొజిషన్స్ని మనం యావరేజ్ చేస్తే మనకు వచ్చేది పొటెన్షియల్స్ ఆఫ్ ద కండక్టర్. మీకు ఆల్రెడీ నేను ట్రాన్స్పోజిషన్ ఆఫ్ లైన్స్లో వాటిలో చెప్పాను అవునా. సో ఎట్లాగా ఇలా మనం 3 కనెక్టర్స్ని తీసుకుంటున్నాం. సో ఏ బిసి అని ఇది ఏ చూడండి ఇప్పుడు మనకి సో ద కండక్టర్ ఏ బిసి అని తీసుకుంటే కనుక మనకి కండక్టర్ ఏ అనేది ఫస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు అండ్ సెకండ్ పొజిషన్లో అండ్ అట్లాగే థర్డ్ పొజిషన్లో సో ఈ 3 పొజిషన్స్ని మనం యావరేజ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ ఏ టు న్యూట్రల్ అన్నది. బట్ ఏంటంటే కండక్టర్ ఏ యొక్క పొటెన్షియల్ అనేది మనకి ఏ నుంచి న్యూట్రల్ పాయింట్ వరకు మనకి ఉన్న కండక్టర్ యొక్క పొటెన్షియల్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో అట్లాగా మనం యావరేజ్ అనేది టోటల్ చేయాలంటే VA1 + VA2 + VA3 బై సో ఎన్ని 3 కనెక్టర్స్ కాబట్టి మన ఇక్కడ 3/3 చేస్తే మనకు వచ్చేది టోటల్ వోల్టేజ్ ఆఫ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఏ టు న్యూట్రల్ పాయింట్. సో చూడండి డయాగ్రామ్ చూసేటప్పటికి ఫస్ట్ డయాగ్రామ్ ఫస్ట్ పొజిషన్ ఉందని సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ తీసుకోండి.
తీసుకుంటే కనుక చూడండి వోల్టేజ్ ఆఫ్ ద కండక్టర్ nothing but potential of, or voltage of the conductor A in positions 1, 2 and 3 we have. సో మనం ఇప్పుడు దేని క్యాలిక్యులేట్ చేస్తున్నాం పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఏ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఏ క్యాలిక్యులేట్ చేసినప్పుడు పొజిషన్ 1లోను పొజిషన్ 2లోను పొజిషన్ 3లో ఉన్నప్పుడు మనకి కండక్టర్ యొక్క పొటెన్షియల్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అనేది మాట. సో పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ A2 at neutral point 1 నథింగ్ బట్ ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద కండక్టర్ తీసుకుంటాం. సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద కండక్టర్ తీసుకుంటే ఇది చూసుకోండి. సో ఇది తీసుకుంటే ఏమవుతుంది 1 బై నథింగ్ బట్ క్యూ బై ఆర్ 1 బై చూడండి 1 బై 2 పై ఎప్సిలాన్ నాట్ ఆఫ్ సో ఛార్జ్. సో ఫస్ట్ కండక్టర్గా ఉన్న ఛార్జ్ ఏంటి Q1 ఛార్జ్ కదా. Q1 ఇంటిగ్రల్ ఆఫ్ మనకి ఏంటి ఏ కండక్టర్ అయితే తీసుకుంటున్నామో ఆ కండక్టర్కి మనం సో జామెట్రికల్ మీన్ రేడియస్ వాల్యూ వేస్తాము అన్నాం కదా. సో R2 ఇన్ఫినిటీ చూడండి R2 ఇక్కడ లేదు, ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తామా. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏం వస్తుంది అంటే చూడండి VAN1 ఈక్వల్ టు 1 బై 2 పై ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రల్ ఆఫ్ సో R2 ఇన్ఫినిటీ R2 ఇన్ఫినిటీ. సో ఇంకేం వస్తుంది ఇక్కడ మనకి Q1 log E ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ నెక్స్ట్ Q2 log E D1 ఎలా వచ్చింది అంటే మళ్ళీ నెక్స్ట్ సో ఫస్ట్ కండక్టర్కి చూసుకోండి. ఫస్ట్ కండక్టర్ డిస్టెన్స్ సో హ్యావింగ్ ద మీన్ రేడియస్ వాల్యూ ఇంటిగ్రల్ ఆఫ్ Q1 ఇంటిగ్రల్ ఆఫ్ R2 ఇన్ఫినిటీ Q1 నెక్స్ట్ Q1 ఏమొచ్చింది Q1 log E వచ్చింది కదా. నెక్స్ట్ అట్లాగే ప్లస్ Q2 నెక్స్ట్ Q2 ఏమొచ్చింది ఓన్లీ ఏకి ఏమేమి కనెక్ట్ అయినాయో మాత్రమే చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి దాని యొక్క పర్టికులర్ వాల్యూది అవునా ఇన్ఫినిటీ టు R2 ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఏకి ఏది కనెక్ట్ అయింది బి పాయింట్ కనెక్ట్ అయింది అన్నట్లాగే A టు C అవునా. అందుకని చెప్పేసి ఇంటిగ్రల్ ఆఫ్ D1 టు ఇన్ఫినిటీ Q2 log E అని ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏకి సికి మధ్యన ఉన్న డిస్టెన్స్ ఎంత D3 డిస్టెన్స్ కదా. D3 ఇంటిగ్రల్ ఆఫ్ D3 టు ఇన్ఫినిటీ Q3 log E dx by x అని వేస్తారన్నమాట. ఆర్ సో log D VAN1 ఈక్వల్ టు 1 బై 2 పై ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రల్ ఆఫ్ R2 ఇన్ఫినిటీ dx by x ప్లస్ ఈ ఇంటిగ్రల్ ఆఫ్ సో నెక్స్ట్ ఏంటి Q2కి మనకి Dకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత Q2కి నథింగ్ బట్ ఏంటి అంటే ఏకి బికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత D1 కదా. సో D1 టు ఇన్ఫినిటీ dx by x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ సో D3 టు ఇన్ఫినిటీ dx by x. సో దీన్ని సింప్లిఫై చేస్తారు. మళ్ళీ ఏమైంది ఇక్కడ ఏమొచ్చి ఛార్జ్ Q1 ఛార్జ్, దీనికి Q2 ఛార్జ్, దీనికి Q3 ఛార్జ్. సో 1 బై 2 పై ఎప్సిలాన్ నాట్ మనం సో అన్నిటికీ కామన్గా ఉంటుందమ్మ ఇది. నేను ఇక్కడ ఒకటే వేసాను. సో కామన్ తీస్తే ఇప్పుడు ఏముంటుంది Q1 log ఇన్ఫినిటీ మైనస్ log R ప్లస్ Q2 log
ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఏంటి d1 కదా, d1 నెక్స్ట్ ప్లస్ q3 log infinity minus log d3. సో ఇన్ఫినిటీ సో ఇలా చేసిన తర్వాత మనకి ఏమండి q1 ప్లస్ q2 ప్లస్ q3 ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, లాగ్ ఇన్ఫినిటీ కామన్ తీస్తే మనకి q1 ప్లస్ q2 ప్లస్ q3 వస్తుంది. సో q1 ప్లస్ q2 ప్లస్ q3 ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం మనకి 0 అయిపోతుంది. సో రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి, q1 log e అదే q1 log of మైనస్ r ఉంటుంది అండ్ అట్లాగే మైనస్ ఆఫ్ q2 log e d1 ఉంటుంది, అలాగే మైనస్ q3 log e d3 ఉంటుంది. సో ఈ మైనస్ నుంచి మనం ప్లస్లో కన్వర్ట్ చేయాలంటే బై వాల్యూస్లో వేసుకుంటాం. ఇక్కడ ఉంది అప్పుడు ఏమవుతుంది, మైనస్ లాగర్ కదా, సో మైనస్ లాగర్ మనం రాస్తాం 1/r లాగ్ ఆఫ్ 1/r కింద రాస్తాం కదా, అలాగే ఇది చూడండి లాగ్ ఈ 1/r కింద, అలాగే లాగ్ ఈ d1 కింద అండ్ అట్లాగే లాగ్ ఈ 1/d3. సో ఇలా రాసుకున్నాం. ఇలా రాసుకున్న తర్వాత సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటూ ఏం లేదమ్మా. సో VA1 చేసినప్పుడు సో హ్యావింగ్ ఏంటిది మన ఏంటి అంటే వోల్టేజ్ మన పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఎట్ ఫస్ట్ పొజిషన్ చేస్తున్నారు. ఫస్ట్ పొజిషన్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే VAN1 ఈజ్ ఈక్వల్ టు సో ఫస్ట్ కండక్టర్ అంటే అదే కండక్టర్కి ఏకి వచ్చేసి మనకి ఛార్జ్ Q1 అని, బికి ఛార్జ్ Q2 అండ్ సికి ఛార్జ్ Q3 అండ్ ఏకి బికి మధ్యన ఉన్న డిస్టెన్స్ D1, ఏకి సికి మధ్యన ఉన్న డిస్టెన్స్ D3, బికి సికి మధ్యన ఉన్న డిస్టెన్స్ D2. సో మీరు ఏంటి అంటే ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసి పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఏ ఎట్ ఫస్ట్ పొజిషన్ చేయాలి కదా. సో ఫస్ట్ పొజిషన్ చేయాలి అంటే ఏం చేస్తా అంటే VA1 చేయాలి కదా. VA1 చేయాలి అంటే 1/2πε0 ఇంటిగ్రల్ ఆఫ్ సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద కండక్టర్ ఏ నుంచి మనకి ఇన్ఫినిటీ పొజిషన్ ఇన్ఫైనైట్ పొజిషన్ వరకు చేయాలి కదా, న్యూట్రల్ పొజిషన్ వరకు. సో మనం పర్టికులర్గా ఏ కండక్టర్ తీసుకుంటామో సో ఆ కండక్టర్కి మనం ఏం తీసుకుంటాం, హ్యావింగ్ ద రేడియస్ జామెట్రికల్ మీన్ రేడియస్ వాల్యూస్ తీసుకుంటాం, మిగిలిన వాటికి మనం డిస్టెన్స్ తీసుకుంటాం అని చెప్తున్నాం కదా. సో మనం ఏం చేస్తున్నాం, VA1 చేస్తున్నాం కాబట్టి సో ఇంటిగ్రల్ ఆఫ్ r టు ఇన్ఫినిటీ dx/x ప్లస్ నెక్స్ట్ ఏకి ఏది కనెక్ట్ అయింది చూసుకో గుర్తుపెట్టుకోండి. ఏకి నెక్స్ట్ ఏబి ఏసి అవునా. సో ఏబి ఎంతకి ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, d1 డిస్టెన్స్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ q2 log e ఇంటిగ్రల్ ఆఫ్ సో డిస్టెన్స్ హ్యావింగ్ ద డిస్టెన్స్ d1 సో d1 టు ఇన్ఫినిటీ dx/x ప్లస్ నెక్స్ట్ ఏకి సికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంది, d3 ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ d3 టు ఇన్ఫినిటీ dx/x. సో దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత సో లాగ్ ఇన్ఫినిటీ టర్మ్స్ వస్తుంది. q1 log ఇన్ఫినిటీ ప్లస్ q2 log ఇన్ఫినిటీ ప్లస్ q3 log ఇన్ఫినిటీ వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే లాగ్ ఇన్ఫినిటీని కామన్ తీస్తాం. సో ఎప్పుడైతే లాగ్ ఇన్ఫినిటీని కామన్ తీసామో రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి మనకి q1 ప్లస్ q2 ప్లస్ q3 ఉంటాయి. సో ఈ మూడు టర్మ్స్ q1 ప్లస్ q2 ప్లస్ q3 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ చార్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి సో q1 ప్లస్ q2 ప్లస్ q3 ప్లేస్లో మనం 0ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో 0 ఇంటూ లాగ్ ఇన్ఫినిటీ మనకి ఏమవుతుంది 0 అయిపోతుంది. సో అట్లా 0 అయిపోయిన తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ ఇంకేమున్నాయి, మైనస్ లాగ్ ఈ ఆర్ ఉంది, అలాగే మైనస్ లాగ్ ఈ d1 ఉంది, అలాగే మైనస్ లాగ్ ఈ d3 ఉంది. సో మనం ఆ మైనస్ నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ రాసుకోవాలి అంటే a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు a/b కింద రాసుకుంటాం కదా. అలాగే లాగ్ ఈ మైనస్ లాగ్ ఈఆర్ని q1 log e 1/r కింద అట్లాగే q2 log e 1/d1 కింద అట్లా q3 log e 1/d3 కింద మనం నోట్ చేసుకుంటాం అన్నమాట. సో అట్లా మనకి ఫస్ట్ పొజిషన్లో కంప్లీట్ అయింది. సో అట్లాగా మళ్ళీ మనం ఏం చేస్తాం, సెకండ్ పొజిషన్కి రావాలన్నమాట. సో సెకండ్ పొజిషన్స్ అంటే పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఏ ఎట్ న్యూట్రల్ ఎట్ సెకండ్ పొజిషన్ టు న్యూట్రల్ పాయింట్ చేయాలి. సో సెకండ్ పొజిషన్ టు న్యూట్రల్ పాయింట్ చేయాలి అంటే 1/2πε0 q
1 చూడండి ఈ పొజిషన్ అవునా. సో చేస్తే ఇప్పుడు ఏమవుతుంది మనకి log 1/2 pi epsilon naught integral of, so having the geometrical mean radius value r to infinity, so r to infinity dx by x plus నెక్స్ట్ ఏ నుంచి బికి మధ్యన మనకి ఎంత డిస్టెన్స్ ఉంది, d2 డిస్టెన్స్ ఉంది అవునా. సో d2 డిస్టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ d2 టు ఇన్ఫినిటీ q2 dx by x ప్లస్ ఏకి సికి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది, d1 డిస్టెన్స్ ఉంది కదా, ఇంటిగ్రల్ ఆఫ్ d1 టు ఇన్ఫినిటీ q3 dx by x చేస్తాం. సో అలా వచ్చిన తర్వాత మళ్ళీ లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ q1 ప్లస్ q2 ప్లస్ q3, సో q1 ప్లస్ q2 ప్లస్ q3 ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి మళ్ళీ మనం 0 చేసేస్తాం. సో 0 చేసేసిన తర్వాత మనకి ఏమవుతుంది లాగ్ ఈ ఇన్ఫినిటీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఆ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో ఆ టర్మ్ మొత్తం 0 అయిపోయిన తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ ఇంకా ఉంటాయి మైనస్ q1 లాగ్ r మైనస్ q2 log d2 వస్తుంది అండ్ మైనస్ q3 log e d1. సో ఆ మైనస్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మన పాజిటివ్స్ లో రాయడం కోసం మళ్ళీ q1 log e 1/r ప్లస్ q2 log e 1/d2 ప్లస్ q3 log e 1/d1 కింద రాసుకుంటాం అన్నమాట. సేమ్ అలాగే మనం పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఏ ఎట్ పాయింట్ ఎట్ పొజిషన్ 3 చేస్తాం. సో ఎట్ పొజిషన్ 3 అంటే ఈ కండిషన్. సో ఈ కండిషన్ లోకి వచ్చిన తర్వాత మనం ఏంటి అంటే సో ఫస్ట్ హ్యావింగ్ ద రేడియస్ జియోమెట్రికల్ మీన్ రేడియస్ r కదా. సో అందుకని చెప్పేసి 1/2 pi epsilon naught ఇంటిగ్రల్ ఆఫ్ r టు ఇన్ఫినిటీ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్, సో ఏ నుంచి బికి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది, d3 డిస్టెన్స్ ఉంది కదా, d3 టు ఇన్ఫినిటీ q2 dx by x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ a టు c ఎంత ఉంది డిస్టెన్స్, d2 డిస్టెన్స్ ఉంది కదా, d2 టు ఇన్ఫినిటీ q3 dx by x చేస్తాం. సో దాన్ని మనం సింప్లిఫై చేసిన తర్వాత అందులో కూడా ఇన్ఫినిటీ టర్మ్స్ లో మనకి q1 q2 q3 వస్తుంది. సో అవి కూడా మనకి 0 అయిపోతాయి. సో అవి 0 అయిపోయిన తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి అంటే మైనస్ లాగ్ ఈ మైనస్ q1 లాగ్ ఈ r మైనస్ q2 లాగ్ ఈ d3 నెక్స్ట్ మైనస్ q3 లాగ్ ఈ d2. సో దాన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మన పాజిటివ్స్ లో రాయడం కోసం మళ్ళీ ఏం చేస్తామంటే q1 log e 1/r ప్లస్ q2 log e 1/d3 ప్లస్ q3 log e 1/d2 కింద రాసుకుంటాం. సో అలా మనకి పొటెన్షియల్స్ ఆఫ్ ద కండక్టర్ ఎట్ ఫస్ట్ పొజిషన్, ఎట్ సెకండ్ పొజిషన్, ఎట్ థర్డ్ పొజిషన్, సో మనకి ఈ 3 పొజిషన్స్ లో వచ్చాయన్నమాట. సో ఈ 3 పొజిషన్స్ లో మనకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ ద కండక్టర్ ఏ చేస్తాం. సో యావరేజ్ వాల్యూ ఆఫ్ ద కండక్టర్ ఏ చెయ్యాలి అంటే మనకి ఏమొస్తుంది VAN1 ప్లస్ VAN2 ప్లస్ VAN3/3 అవునా. సో చేస్తే మనకి ఏమవుతుంది 1/2 pi epsilon naught q1 ఇవన్నీ ప్లస్లు చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఈ 3 పక్క పక్కన ప్లస్లు వేసుకుంటాం. సో అట్లా వేసుకుని సో మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమైంది 1/2 pi epsilon naught ప్లస్ 1/2 pi epsilon naught ప్లస్ 1/2 pi epsilon naught వచ్చింది. అప్పుడు మనకి ఏమవుతుంది 1/6 pi epsilon naught వస్తుంది కదా. సో 1/6 pi epsilon naught వచ్చిన తర్వాత సో మిగిలిన టర్మ్స్ ని మనం ఏం చేస్తామంటే ఎడిషన్ చేస్తాం. సో ఎడిషన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమైందంటే q2 log e, సో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూసేటప్పటికి ఇందులో q2 log e d1, ఇక్కడ q2 log e d1, ఇక్కడ q2 log e 1/d3 నథింగ్ ఏంటి 1/d1 1/d2 1/d3 ఉంది అవునా. అలాగే q3 ఇక్కడ q1 అవునా కదా, ఇక్కడ q3 log e 1/d3 1/d1 1/d2 వచ్చింది. సో ఇందులోంచి మనం
Q2 login కామన్ తీసుకోవచ్చు కదా. సో Q2 login కామన్ తీసిన తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి, 1/d1 ఇంటూ 1/d2 ఇంటూ 1/d3 ఉంటుంది అవునా. సో ఇదే చూడండి 1/d1 ఇంటూ 1/d2 ఇంటూ 1/d3 మనకి ఏమవుతుంది 1/d1 d2 d3 అవుతుంది. సో ఇది కూడా మనకి ఏంటి అంటే Q1 log e అవునా. Q1 log e 1/r మనకి ఏమవుతున్నప్పుడు 1/r క్యూబ్ అవుతుంది కదా. సో 1/r క్యూబ్. సేమ్ అలాగే మనం Q3 చేసుకుంటే కనుక ఇందులో Q3 log e అనేది కామన్ గా ఉంది. సో Q3 log e ని మనం కామన్ తీస్తే ఇంకేముంటుంది మనకి 1/d3 ఇంటూ 1/d1 ఇంటూ 1/d2 ఉంటుంది. సో దాన్ని చేస్తే మనకి ఏమవుతుంది టోటల్ గా 1/d3 ఇంటూ d1 ఇంటూ d2 అవుతుంది. సో ఇదే 1/d1 ఇంటూ d2 ఇంటూ d3 అవునా. మళ్ళీ దీన్ని మనం సింప్లిఫై చేస్తున్నాం. సో దీన్ని మనం ఎట్లా సింప్లిఫై చేస్తున్నాము అంటే 1/6π ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 log e 1/r3 ప్లస్ ఇక్కడ మళ్ళీ చూడండి 1/d1 d2 d3 1/d1 d2 d3 కామన్ గా ఉన్నాయి కదా అవునా. సో అందుకని చెప్పేసి log e 1/d1 d2 d3 ని మనం కామన్ తీసాం. సో కామన్ తీస్తే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏం మిగిలాయి, Q2 ప్లస్ Q3 మిగిలాయి అవునా. అందుకని చెప్పి ఇక్కడ Q2 ప్లస్ Q3 log e 1/d1 d2 d3 కింద మనం రాసుకున్నాం. సో ఇట్లా రాసుకున్న తర్వాత మనకి ఏంటి Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 0 అవునా. సో Q1 ఏంటవుతుంది మనకి, సో ఏంటి Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 0 అవునా. సో మనకి Q1 కావాలి అంటే గనక Q1 మైనస్ ఆఫ్ Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అవునా. సో మనకి Q2 ప్లస్ Q3 కావాలి అంటే దట్ ఈక్వల్ టు మైనస్ Q1 కదా. సో అదే Q2 ప్లస్ Q3 మైనస్ ఆఫ్ Q1. సో ఇప్పుడు ఏం చేస్తామంటే Q2 ప్లస్ Q3 ప్లేస్ లో మైనస్ Q1 ని మనం సబ్స్టిట్యూట్ అనేది చేస్తాం అన్నమాట. సో VAN is equals to 1/6π epsilon naught into Q1 log e 1/d3 minus Q1 వస్తుంది ఇక్కడ Q1 of log e 1/d1 d2 d3 అవునా. ఇక్కడ Q1 కూడా ఉంటుంది ఇక్కడ. సో దాన్ని మన ఆర్ VAN is equals to మనకి ఏమవుతుంది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కూడా మనకి Q1 వస్తుంది. సో Q1 ని మనం కామన్ తీసాం. కామన్ తీస్తే మనకి ఇంకే మిగిలిన రిమైనింగ్ టర్మ్స్ ఇంకే ఉంటాయంటే సో log e 1/r ప్లస్ log. సో ఏమవుతుందంటే log e 1/r క్యూబ్ మైనస్ log e 1/d1 d2 d3 వస్తుంది. సో ఆ మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే దీన్ని ఇప్పుడు మనం ఏంటి బండిల్ కండక్టర్స్ తీసుకుంటే గనక జామెట్రికల్ మీన్ రేడియస్ వాల్యూస్ బండిల్ కండక్టర్స్ ఇస్ ఈక్వల్స్ టు nth రూట్ ఆఫ్ d1 d2 d3 అన్నా అవునా. సో d1 d2 అంటే మనకి ఇక్కడ ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి 3 కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 థర్డ్ రూట్ ఆఫ్ d1 d2 d3 కదా. సో ఆ కండిషన్ లో రాసుకున్నాం అన్నమాట. సో ఆర్ VAN is equals to charge Q1 by so 2π epsilon naught log e 1/r plus log e third root of d1 plus d1 d2 d3 that equal to Q1 by 2π epsilon log e. ఇప్పుడు ఏమవుతుంది దీన్ని మళ్ళీ మనం ఏం చేసాము అంటే LCM చేస్తే మనకి ఈ టర్మ్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద నథింగ్ పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ A at న్యూట్రల్ పాయింట్. సేమ్ మన అలాగే పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ చూడండి. సో పొటెన్షియల్ చేసాం అవునా. సో పొటెన్షియల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ చేసిన తర్వాత మనం ఏంటి కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ చేయాలి. సో కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ చేయాలి అంటే సో కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ A to neutral point is equals to charge Q by
పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ A to న్యూట్రల్ పాయింట్. అవునా? సో చార్జ్ ఇస్ ఈక్వల్స్ టు దట్ ఈక్వల్ టు చార్జ్ Q1 బై సో VAN ఏమొచ్చింది మనకి VAN ఇస్ ఈక్వల్స్ టు Q1 బై 2 pi epsilon naught log E థర్డ్ ఆఫ్ D1 ఇంటూ D2 ఇంటూ D3 బై R వచ్చింది కదా. సో థర్డ్ రూట్ ఆఫ్ D1 ఇంటూ D2 ఇంటూ D3 బై R. సో దట్ ఈక్వల్ టు ఇందులో మనకి డినామినేటర్లోను న్యూమినేటర్లోను మనకి Q1 ఉంది కదా. సో మనకి క్యాన్సిలేషన్ అయిపోతుంది. అవునా? సో క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం మల్టిప్లికేషన్ దీన్ని సింప్లిఫై చేయాలి. ఇది ఇక్కడ ఏముంది డినామినేటర్ ఉంది పై కలర్ మనకి ఏమవుతుంది ఇప్పుడు ఇది ఎలా ఉందమ్మా ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది పైకి వెళ్తుంది కదా. అవునా? అప్పర్ పొజిషన్కి వెళ్తుంది కదా. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది 2 pi epsilon naught ఆఫ్ log E థర్డ్ రూట్ ఆఫ్ D1 D2 D3 బై R. నథింగ్ బట్ ఏంటి అంటే మీరు ఎలా చేస్తారు అంటే ఇక్కడ చూడండి ఇది మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది 2 pi epsilon naught log E ఉంది కదా. ఇది ఏం చేస్తారు పైకి వెళ్తుంది పైకి. సో ఇది ఇక్కడికి వెళ్తుంది కాబట్టి మీకు అందుకని చెప్పేసి మీకు ఇక్కడ ఏమైంది 2 pi epsilon naught వచ్చింది. 2 pi epsilon naught log E థర్డ్ రూట్ ఆఫ్ D1 D2 D3 బై R. సో మనకి ఏంటి అంటే ఫారెడ్స్. అవునా? కెపాసిటెన్స్ ఏంటి ఫారెడ్స్ కదా ఫారెడ్స్ పర్. సో మనకి ఏంటి లెంత్ ఆఫ్ ద మనకి ట్రాన్స్మిషన్ లైన్ లెంత్ తీసుకుంటాం కాబట్టి లెంత్ ఇన్ వచ్చేసి మనం మీటర్స్ తీసుకుంటాం కాబట్టి ఫారెడ్స్ పర్ మీటర్. సేమ్ మనం అలాగే కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ B to న్యూట్రల్ పాయింట్ చేయాలి. కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ C to న్యూట్రల్ పాయింట్ చేయాలి. సో B to న్యూట్రల్ పాయింట్ చేయాలి అంటే మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే సో B to న్యూట్రల్ పాయింట్. సో హ్యావింగ్ ద ఫస్ట్ పొజిషన్ తీసుకోండి. సో ఫస్ట్ పొజిషన్ తీసుకుంటే కనుక మనకి ఏమవుతుంది 1 by 2 pi epsilon naught ఇంటిగ్రల్ ఆఫ్ R to ఇన్ఫినిటీ D log Q1 dx by x అవుతుంది ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ సో B కి C కి మధ్యన ఉన్న సారీ లేకపోతే A కి B కి మధ్యన డిస్టెన్స్ ఎంత D1 డిస్టెన్స్ కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ D to ఇన్ఫినిటీ Q2 dx by x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ నెక్స్ట్ B కి C కి మధ్యన డిస్టెన్స్ ఎంత D2 కదా D2 to ఇన్ఫినిటీ Q3 log dx by x అవుతుంది. అవునా? సేమ్ అలాగే పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ సెకండ్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ టు న్యూట్రల్ పాయింట్. సో చెయ్యాలి కదా. మళ్ళీ మనకి ఇక్కడ ఏమవుతుంది సెకండ్ పొజిషన్ తీసుకుంటారు. సేమ్ ఏమవుతుంది B2 వచ్చేటప్పటికి మనకి 1 by 2 pi epsilon naught ఇంటిగ్రల్ ఆఫ్ R to ఇన్ఫినిటీ Q1 log x dx log dx by x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ సో B నుంచి మనకి ఏది కనెక్ట్ అయింది మళ్ళీ ఏ కనెక్ట్ అయింది కదా. సో చేస్తే మనకి ఏమవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ D2 to ఇన్ఫినిటీ Q2 log dx సారీ dx by x అవుతుంది ప్లస్ నెక్స్ట్ B నుంచి C కి ఎంత డిస్టెన్స్ ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో ఏ కనెక్టర్ తీసుకుంటున్నామో పర్టికులర్గా ఆ పొజిషన్ ఆ కండక్టర్ నుంచి మనకి పాస్ అయ్యేవేవి అని తీసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేప్పటికి B నుంచి మనకి ఫస్ట్ వచ్చేసి దీని జామెట్రికల్ మీన్ చేసిన తర్వాత B నుంచి Cకి వెళ్తుంది అలాగే B నుంచి Aకి వెళ్తుంది. అవునా? సెకండ్ పొజిషన్కి వచ్చేప్పటికి ఫస్ట్ దీని యొక్క జామెట్రికల్ మీన్ రేడియస్ తీసుకున్న తర్వాత B నుంచి Cకి వెళ్తుంది B నుంచి Aకి వెళ్తుంది. అవునా? సో అట్లా వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుంది B to C ఇంటిగ్రల్ ఆఫ్ D3 to ఇన్ఫినిటీ Q3 dx by x. అట్లాగే మన థర్డ్ పొజిషన్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 2 pi epsilon naught ఇంటిగ్రల్ ఆఫ్ సో R to ఇన్ఫినిటీ హ్యావింగ్ అండ్ మీన్ రేడియస్ వాల్యూ R to ఇన్ఫినిటీ Q1 dx by x ప్లస్ సో B కి C కి మధ్యన ఉన్న డిస్టెన్స్ ఎంత ఫస్ట్ A కి B కి చూడండి B కి A కి మధ్యన డిస్టెన్స్ ఎంత D3 డిస్టెన్స్ ఉంది. అవునా? సో Q2 ఇంటిగ్రల్ ఆఫ్ D3 to ఇన్ఫినిటీ Q2 dx by x అట్లాగే ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ B కి C కి మధ్యన డిస్టెన్స్ ఎంత D1 కదా D1 to ఇన్ఫినిటీ Q3 dx by x. సో సమ్ ఆఫ్ మనం మళ్ళీ సమ్ ఆఫ్ VB1 ప్లస్ VB2 ప్లస్ VB3 by 3 చేస్తే మనకు వచ్చేది సో టోటల్ పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ B to న్యూట్రల్ పాయింట్ అనేది మనకి వస్తుందన్నమాట. సేమ్ అలాగే నెక్స్ట్ C కండక్టర్కి చేస్తారు.
సేమ్ అలా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా అన్నిటిని మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే సమ్ చేస్తాం. సో సమ్ చేసి మళ్ళీ మనకి ఇందులో మనకి ఎక్కడైనా Q1 Q2 Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అట్లా మనకి ఏమన్నా వస్తే అట్లా అక్కడ ఎక్కడైనా క్యాన్సిలేషన్ టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి అండ్ అట్లాగే మనం కామన్ తీసుకునే టర్మ్స్ ఏమైనా కామన్ తీసుకుంటే కనుక మనం అట్లా కామన్ తీసి సింప్లిఫై చేసి మనం VCN ని క్యాలిక్యులేట్ చేస్తాం అవునా. అండ్ అట్లాగే మనం VBN సారీ నెక్స్ట్ VCN ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ B to neutral point is equals to charge Q2 by potential of the conductor from B to neutral point చేస్తాం. సో అట్లా చేస్తే మనకి కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ సెకండ్ పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ బి కనెక్టర్ అంటే ఏ కనెక్టర్ బి కనెక్టర్ సి కనెక్టర్ తీసుకున్నాం కదా. సో బి కనెక్టర్ మనకి యొక్క కెపాసిటెన్స్ అనేది తెలుస్తుంది. సేమ్ అట్లాగే మనం కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ సి కండక్టర్ టు న్యూట్రల్ పాయింట్ చేయాలి అంటే మనకి కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఎట్ ఫస్ట్ పొజిషన్, ఎట్ సెకండ్ పొజిషన్, ఎట్ థర్డ్ పొజిషన్ చేసిన తర్వాత మనం యావరేజ్ చేస్తాం మళ్ళీని. సో యావరేజ్ చేసిన తర్వాత మనకి వోల్టేజ్ నథింగ్ బట్ పొటెన్షియల్స్ ఆఫ్ ద కండక్టర్ సి టు న్యూట్రల్ పాయింట్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్ వస్తాయి. సో అట్లా డిఫరెంట్ పొజిషన్స్ ని మళ్ళీ మనం సమ్ చేసిన తర్వాత మళ్ళీ మన అన్న కామన్ టర్మ్స్ అంటే కామన్ తీసి అక్కడ ఆ కామన్ టర్మ్స్ అన్నిటిని మనం క్యాన్సిల్ చేసి ఏమైనా టర్మ్స్ వస్తే అవి చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది VCN వాల్యూ వస్తుంది. సో అట్లా VCN వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే పొటెన్షియల్ టు ద కండక్టర్ సి పొజిషన్ నుంచి న్యూట్రల్ పాయింట్ వరకు వచ్చింది. సో మనం కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకి పొటెన్షియల్ వాల్యూ తెలియాలి కదా. ఇప్పుడు కెపాసిటెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో కెపాసిటెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే చార్జ్ Q3 బై VCN చేయాలి. సో చార్జ్ Q3 బై మనం ఆల్రెడీ ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏం చేస్తాం VCN వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అట్లా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే VCN వాల్యూ అనేది వస్తుందన్నమాట. అట్లా VCN VBN అండ్ CAN CBN CCN వస్తుంది. సిమిలర్లీ ఎక్స్ప్రెషన్స్ ఫర్ CBN CCN ఇస్ obtained we have ఏంటి అంటే మనం ఇన్ కేస్ మనం ఇప్పటివరకు ఏం చేస్తాం సిమెట్రికల్ కనుక తీసుకుంటే మనకి ఏమవుతుందంటే సమ్ ఆఫ్ చార్జెస్ ఇస్ ఈక్వల్ అట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ చార్జ్ అనేది మనకి ఫ్లో అవుతుంది అని చెప్తున్నాం కదా అవునా. సో చూడండి అస్యూమింగ్ దట్ చార్జ్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సైకిల్. ఫస్ట్ మనం కండిషన్ తీసుకున్నాం. సో చార్జ్ పర్ యూనిట్ లెంత్ అనేది సేమ్ గా ఉంటుంది అని తీసుకున్నాం కదా, అందుకని చెప్పేసి VCAN is equals to VBAN is equals to CCAN is equals to CN అంటే అది బట్ ఏంటి కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ యూనిఫామ్ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ అని మనం అస్యూమ్ చేసుకుంటున్నాం. సో అట్లా మనం అస్యూమ్ చేసుకున్నప్పుడు మనకి ఏం వస్తుంది అంటే 2πε0 log e థర్డ్ రూట్ ఆఫ్ D1 D2 D3 by R. నథింగ్ బట్ నేను మనం క్యాలిక్యులేట్ చేసిన VCN వాల్యూ ఉంది కదా, CAN వాల్యూ సేమ్ ఇదే మనకి అన్నిటికి కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి ఇందులో ఏమంటున్నాం కెపాసిటెన్స్ నథింగ్ బట్ చార్జ్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ సేమ్ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ అని అస్యూమ్ చేసుకుంటున్నాం. వేర్ అస్యూమింగ్ దట్ ద చార్జ్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ సేమ్ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ అని. సో అందుకని చెప్పేసి మనం చేసిన CAN వాల్యూనే అన్నిటికీ కూడా ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి మనం CCAN is equals to CBN is equals to CCN is equals to CN అని మనం నోట్ చేసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం సో అలా మనం ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి మన అన్ఈక్వల్ గా స్పేసింగ్ అన్నట్టు అన్సిమెట్రికల్ స్పేసింగ్ లో ఉన్నట్లాగే సిమెట్రికల్ స్పేసింగ్ లో మనకి ఏంటంటే ఇప్పటికేంటి అన్సిమెట్రికల్ స్పేసింగ్ అని చెప్పాం కదా. నెక్స్ట్ మనం ఎప్పుడైతే మనం ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క కండక్టర్స్ ని మనం ఈక్వల్ గా మన స్పేస్ అంటే ఈక్వల్ స్పేసింగ్ అనేది ఈక్వల్ డిస్టెన్స్ మనం ప్లేస్ చేసాము అంటే బట్ ఏంటి అంటే ABC కనెక్టర్స్ తీసుకున్నాం కదా, ఏకి బికి మధ్యన ఉన్న డిస్టెన్స్ 1, బికి సికి మధ్య 1, CA కూడా మధ్యన డిస్టెన్స్ అనేది 1. అట్లా మనం ఏంటి అంటే సో డిస్టెన్స్ అనేది D1 డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు D2 డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు D3 అని మనం ఈక్వల్లీ స్పేస్డ్ లైన్స్ ఈక్వలేటర్లీ స్పేస్డ్ లైన్స్ తీసుకున్నాం. ఈక్వలేటరీ స్పేస్డ్ లైన్స్ లో మనకి డిస్టెన్స్ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ సేమ్ అంటే మనకి ఏంటంటే సో లెంత్ ఆఫ్ ద
త్రీ ట్రాన్స్మిషన్ లైన్స్ మనకి ఇప్పుడు ఏంటంటే ఏబిసి తీసుకుంటున్నాం కదా కండక్టర్స్. సో ఆ ఏబిసి కండక్టర్ యొక్క డిస్టెన్స్ అనేది త్రూ అవుట్ ద లెంత్ అనేది మనకి సేమ్ గా ఉంటుంది అని తీసుకుంటున్నాం. అట్లా సేమ్ గా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, డిస్టెన్స్ d1 ఈజ్ ఈక్వల్స్ టు d2 ఈజ్ ఈక్వల్స్ టు d3 ఈజ్ ఈక్వల్స్ టు d అవుతుంది కదా. సో అలా d1 ఈజ్ ఈక్వల్ టు d2 ఈజ్ ఈక్వల్ టు d3 ఈజ్ ఈక్వల్ టు d అని తీసుకున్నమాట. సో అట్లా తీసుకున్న తర్వాత సో మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు కూడా కెపాసిటెన్స్ ఆఫ్ ద కండక్టర్ CAN is equals to CBN is equals to CCN is equals to CN. సో మనకి ఏంటి ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం కదా, చూడండి ఇక్కడ ఏమైంది, Q1 CAN is equals to Q1 by third root of D1 D2 D3 by R. అవునా, ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే కండక్టర్స్ యొక్క డిస్టెన్స్ అనేవి మనకి ఈక్వల్ గా ఉంటున్నాయి. దట్ ఈక్వల్ టు D అని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేప్పటికి ఈక్వలేటర్ స్పేసింగ్ కండిషన్ లో 3 root of D D D by R చేస్తాం. ఇక్కడ చూడండి 3 root of D into D by R. సో దట్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 2 pi epsilon naught log E D by R అవుతుందన్నమాట. ఏ కండిషన్ ఇది, అండర్ ఈక్వలేటర్ స్పేసింగ్ కండిషన్ లో మనకి సో డిస్టెన్స్ అనేవి సేమ్ గా ఉంటుంది కాబట్టి D1 is equals to D2 is equals to D3 is equals to D అవుతుంది. సో ఆ కండిషన్ లో మనకి ఇది వస్తుంది 2 by epsilon naught log E D by R అని వస్తుందన్నమాట. సో అర్థమైందమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకు నెక్స్ట్ వచ్చేసి కెపాసిటెన్స్ ఆఫ్ డబుల్ సర్క్యూట్ 3 phase ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో అది మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ రోజుతో క్లాస్ అనేది ఎండ్ అయింది. థ్యాంక్ యూ.